ఆకాశము రూపము లేనివి, వాటికన్నా 100 రెట్లు నిర్మలమైనది. చిదాకాశము, ఈ ఆకాశమే రూపం లేనిది, అంతటా వ్యాపించి ఉంది. దానికి ఏ రూపము లేదు. దీనికంటే ఇంకా ఈ రెట్లు ఏ రూపము లేనటువంటిది, దీనికంటే ఇంకో శుద్ధమైనటువంటిది. ఇదన్నా కంటికి కనిపిస్తుంది నల్లగా, ఇదో ఈ ఆకాశం ఉంది. అట్లా కంటికి కూడా కనిపించినటువంటి స్థితిలో ఉన్నది సత్తా స్వరూపమై సర్వాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తూ మనుషులు అంతా చేస్తుంది. జ్ఞానస్వరూపమైన చిదాకాశము అంటున్నారు. చిత్ అంటే జ్ఞానం, తెలుసుకునేటువంటి జ్ఞానం. చిత్ అంటే ఆ చిత్తు రూపమైన ఆకాశంగా, ఈ ఆకాశానికంటే ఎక్కువ వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ విధంగా ఆ చిదాకాశ స్వరూపుడే మనిషి యందు ప్రవేశించి ఈ మనిషిలో నేను అంటూ ఈ మనిషి సర్వాన్ని తెలుసుకునేటువంటి శక్తి ఏర్పడేటట్లు కలుగజేసింది ఎవరు అంటే ఆ జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మే. ఆ విధంగా చిదాకాశ స్వరూపుడే సర్వత్రా లోపల బయట అంతటా నిండిపోయి ఉన్నాడు ఆ పరమాత్మ స్వరూపుడు. అంతటను జీవస్వరూపముగా తానున్నది. సకలేంద్రియములకు గల సత్తా చిక్కలది. అంతటా ఎట్లున్నాడు అంటే జీవస్వరూపంగా ఉన్నాడు. మనమంతా బతికి ఉన్నాము అంటే మనలో జీవరూపంతో ప్రకాశిస్తున్నాడు ఆ చిదాకాశ స్వరూపమైన పరమాత్మే. ఒక చీమలో జీవరూపంగా ప్రకాశిస్తున్నాడు, ఒక దోమలో జీవరూపంగా ప్రకాశిస్తున్నాడు, పశువుల్లో పక్షుల్లో మొత్తం అన్ని జీవరాశుల్లో జీవరూపంతో ప్రవేశించి ప్రకాశిస్తున్నాడు ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ. ఆ విధంగా సర్వత్రా ఉన్నాడు జ్ఞానస్వరూపమైన పరమాత్మ. సకలేంద్రియములకు గల సత్తా చిక్కలది. అందరికీ స్వస్వరూపము వాస్తవముగా చిదాకాశమే కనుక యతి తన నిజ రూపమునే భావించుచూ ఉండవలనని భావం. మనకు ఇంద్రియాలన్నీ ఉన్నాయి. కళ్ళు చూడవాలంటే, చెవులు వినవాలంటే, ముక్కు వాసన చూడవాలంటే దీంట్లో ఉండేటువంటి చిత్ రూపమైన చిదాకాశ స్వరూపమైన ఏ జ్ఞాన ప్రకాశము చెవి దగ్గరకు వచ్చి వింటుంది, ముక్కు దగ్గరకు వచ్చి వాసన చూస్తుంది, కంటి దగ్గరకు వచ్చి ప్రపంచాన్ని చూస్తుంది. ఆ విధంగా ఈ శరీరంలో ఉండేటువంటి ఏ ఇంద్రియాలు పనిచేయాలన్నా ఇందులో ఉండేటువంటి చిదాకాశ స్వరూపమైన పరమాత్మ ఆయా ఇంద్రియం దగ్గరకు వచ్చి ఆయా ఇంద్రియాల చేత ఆ ఏ ఇంద్రియం ఏ పని చేయవాలనో ఆ పని చేయిస్తున్నాడు. ఆ విధంగా చిదాకాశ స్వరూపుడై సమస్త శరీరాల్లో మనుషులనే కాదు, పశువులు పక్షులు చీమలు దోమలు ఏ ప్రాణి అయినా ఏది అయినా కదిలి తన పని అది చేసుకొని తన ఆహారాన్ని అది సంపాదించుకోవాలంటే దాంట్లో చిదాకాశ స్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తూ దాంట్లో ఆయా విషయాలను ఆయా వస్తువులను తెలుసుకొని ఆయా విధమైన ఆహారాన్ని స్వీకరించి ఆ శరీరాన్ని నిలుపుకుంటుంది. ఆ విధంగా సర్వవ్యాపకంగా ఉన్నాడు ఈ అఖండమైనటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ. అందరికీ స్వస్వరూపము వాస్తవముగా చిదాకాశమే కనుక యతి తన నిజ రూపమునే భావించుచుండవలనని భావం. వేదాంత శ్రవణం కుర్వన్ యోగం సమారభేత్ సర్వసంగ పరిత్యాగము చేసి అనగా సర్వ సన్యాసాస్త్రమును పొంది వేదాంత గ్రంథములను గురువుల వలన వినుచు యోగాభ్యాసము కూడా ఆరంభించవలెను. సర్వసంగ పరిత్యాగం చేసి అందే దీంట్లో ఉండేది ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మే కాబట్టి ఇంకా అవి చేయవాలా ఇవి చేయవాలా ఇది చేయవాలా అది చేయవాలా
అని అనుకునేటువంటి విషయాన్ని విడిచి సర్వసంగ పరిత్యాగం అంటే ఇది చేయాలా అది చేయాలా దాన్ని పొందవాలా దీన్ని పొందవాలా అనేటువంటి ఆ విషయాలతో వీళ్ళు పుణ్యం చేస్తే ఈ పూజ చేస్తే ఈ దేవుడు ఈ వరం మనకి ఇస్తాడు, ఏదో ఈ పూజ చేస్తే ఈ దేవుడు మనకి ఇటువంటి సంపాదిస్తాడు, ఈ విధంగా మనకు డబ్బులు వస్తాయి, ఈ విధంగా మనం కార్యాలన్నీ చేస్తూ ఉంటామే. ఆ పనులన్నీ కూడా వాస్తవం కాదు. అంతటా భగవంతుడు ఉన్నాడు. ఒకటి నువ్వు చేస్తేనే ఇచ్చేవాడు కాదు, సర్వాన్ని ఇస్తూ ఉండేటువంటి వాడు ఆ జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మ. కాబట్టి ఏది చేయకుండా అన్ని వదిలేసి శుద్ధ జ్ఞాన స్వరూపం నేను, ఈ నేను పరమాత్మను, ఈ నేను బ్రహ్మము అని తెలుసుకొని బ్రహ్మమాత్రంగా నిలుచు అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, సర్వసంగ పరిత్యాగం చేసి అనగా సన్యాసాశ్రమమును పొంది. అంటే సర్వసంగ పరిత్యాగం చేసి ఇంకా అవి చేయవాలి ఇవి చేయవాలి ఇవి చేయాలా అనేటువంటివి లేకుండా అన్నిటినీ వదిలేసి సన్యాసాశ్రమం స్వీకరించి. అంటే అందరూ సన్యాసులు కాలేరు కదా, మనమంతా సన్యాసులం అయిపోతే పోవాలంటే ఎట్లా పోతాం? కాబట్టి సన్యసించు. మనస్సులో నాకు ఏది వద్దు, అంతటా భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు. ఆ భగవంతుడు నాకు అన్నీ ఇస్తాడు, ఆ భగవంతుడిని నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను అని. అది సన్యాసం. విడిచడము అంటే విడిచి ఏదో కాషాయ గుడ్డలు కట్టుకొని ఊళ్ళంబడి పరిగెత్తడం కాదు. ఈ విధంగా నువ్వు చేసేటువంటి కర్మలన్నీ వీటితో నాకు ఈ ఫలితం వస్తుంది, నాకు ఆ ఫలితం వస్తుంది అని ఆ పనులన్నీ చేస్తూ ఉండకుండా అన్నిటినీ విడిచేసి అంతటా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు జ్ఞాన స్వరూపమై. ఆ పరమాత్మ నాకు సర్వాన్ని ఇస్తాడు, సర్వాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మమాత్రంగా నిలుస్తూ ఉండు. ఇంకా అది చేసి ఇది చేసి ఆ పూజ చేసి ఈ పూజ చేస్తే ఒక్కొక్క పూజకు ఒక్కొక్క ఫలితం చెప్తారు కదా, ఆ ఫలితం అంతా నాకు వస్తుంది కాబట్టి నేను ఈ పుణ్యం పూజ చేస్తాను, ఆ పూజతో నేను ఫలితం సంపాదిస్తాను అనేటువంటిదంతా కూడా వదిలేయి. అంతటా ఉండేది ఒకే జ్ఞాన స్వరూపమైన పరమాత్మ. కాబట్టి సర్వసంగ పరిత్యాగం చెయ్యి అంటాడు. సన్యాసాశ్రమమును పొంది వేదాంత గ్రంథములను గురువుల వలన వినుచు. అది బాగా వేదాంత గ్రంథాలు ఉన్నాయి కదా, ఇటువంటివి ఇప్పుడు మనకు చెప్పేవి. అటువంటి గ్రంథాలు ఆ గురువుల దగ్గరికి పోయి విని ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకో. అన్నీ విడిచిపెట్టు, నాకు ఇది చేయాలా అది చేయాలి, ఇది సంపాదించాలి అది సంపాదించాలి, ఏది వద్దు, నాకు పరమాత్మ స్థితి ఒకటి చాలు. ఆ బ్రహ్మం నాకు తెలియబడితే నేను బ్రహ్మమాత్రంగా నిలబడతాను. నాకేది వద్దనుకొని ఆ బ్రహ్మ స్వరూపాన్ని పొందేదానికి నీకు తెలియదు కాబట్టి గురువుల దగ్గరికి పోయి దాన్ని అది ఆచరించు, బ్రహ్మమాత్రంగా నిలుచు అంటాడు. వేదాంత గ్రంథములను గురువుల వలన వినుచు యోగాభ్యాసము కూడా ఆరంభించవలెను. ఆ విధంగా బ్రహ్మత్వాన్ని బాగా తెలుసుకొని హాయిగా నిలిచి ఆ బ్రహ్మాభ్యాసం చేయమంటాడు. బ్రహ్మమాత్రంగా అంటే నిలిచకపోతే ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం, ఈ పుణ్యం చేస్తాం ఆ పుణ్యం చేస్తాం, ఆ డబ్బు వస్తుంది ఈ డబ్బు వస్తుంది అంటే నేను ఊరికే నిలబడలేను. అదంతా వద్దనుకొని నాకు ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఒకటి చాలును అనుకున్నవాడు అన్ని విడుస్తాడు, బ్రహ్మమాత్రంగా నిలబడతాడు. తన స్వరూపమైన ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మగా నిలిచి ఆ బ్రహ్మమై నిలుస్తాను, నాకు జీవన్ముక్తి కలుగుతుంది కదా, నాకు ఇంకేం కావాలా అనుకుంటాడు. ఆ బ్రహ్మస్వరూపమై నిలబడుతూ ఉంటాడు. ఆ పరమాత్మను తెలుసుకొని గురువుల దగ్గరికి పోయి విని ఇది కదా బ్రహ్మము, ఇది కదా పరమాత్మ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆ బ్రహ్మమాత్రంగా నిలబడుతూ ఉండు అని చెప్తున్నాడు. యోగమనగా లోక ప్రసిద్ధి వాయు సాధనము.
లోక ప్రసిద్ధి అంటాం. వాయు సాధన. వాయు శ్వాస యోగం చేస్తుండే అందరూ. ఆ వాయువు నిలబెడుతుండే, శ్వాస నిలబెట్టి ఆ వాయువు నిలబెట్టి శ్వాస నిలబెడితే మనసు నిలబడుతుందని అదంతా యోగ సాధనం. ఆ విధంగా యోగ సాధన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. దీనికే హఠయోగం అని వాడుక. అది దానికి ఎందుకు హఠయోగము అని పేరు. ఎందుకంటే హఠము అంటే ఏమి, మొండికి పడినాడు వీడు, ఈ పరమాత్మని ఇస్తే కానీ నాకు కాదు అని మొండికి పోయి హఠం చేస్తాడంటుండే. మొండికి పడినాడు. మొండికి పడి ఇంకా శ్వాసను నిలబెట్టాడు, ఆ లోపల వాకు నిలబెట్టాడు, అన్ని నిలబెట్టి ఆ మొండికి పడి ఆ సాధన చేస్తున్నాడు. ఇదంతా కూడా హఠయోగము అంటారు. దీని వలన నాడీ శుద్ధియు శరీర పాఠవము తప్ప జ్ఞాన సిద్ధి కలుగునేది. ఈ హఠయోగం వలన నాడీ శుద్ధి కలుగుతుంది. లోపల శరీరం అంతా కూడా పాఠవం అంటే బలంగా నిలుస్తుంది. ఈ విధమైనటివి శరీరానికి సంబంధించినటివి కలుగుతాయి కానీ జ్ఞానం కలగదు. ఇప్పుడు మనము ఈ పరమాత్మను విచారణ చేసి తెలుసుకుంటున్నామో ఆ పరమాత్మ స్థితి ఆ హఠయోగం వలన కలగదు అంటారు. యోగం అనగా రెండు వస్తువులు కలియుట. యోగం అంటే కలయిక, ఒక వస్తువుతో కలయడం యోగము అని అర్థం. ఇచ్చట యోగం అనగా జీవేశ్వర ఐక్యానుసంధానము. ఇక్కడ ఆ జీవుడిగా ఉన్న ఈ శరీరంలో ఉన్న మనము బ్రహ్మమైనటువంటి సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపం ఉండే ఆ బ్రహ్మంతో కలిసి ఏకత్వం పొంది బ్రహ్మ మాత్రంగా నిలబడుతున్నాం చూడు, అది అంటే పరమాత్మతో ఏకత్వం పొందడము. అంటే దేహం నేను, ఇంద్రియాలు నేను, ప్రపంచము ఇది అనుకుంటూ ఉండకుండా ఇందులో ఉండేటువంటి నేను అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ అని ఏ బ్రహ్మము సర్వవ్యాపకంగా ఉందో అఖండమై అనంతమై ఆ బ్రహ్మస్వరూపం నేను. ఆ బ్రహ్మం నుండి దీంట్లోకి ఒక కాంతిగా వచ్చినాను, ఆ బ్రహ్మకాంతే కాబట్టి వచ్చి దీంట్లో నేనంటూ శరీరం అంతా నేను అనుకున్నాను. అప్పుడు నాకు జీవత్వం ఏర్పడింది. ఈ జీవత్వం ఏర్పడడంతో దీంట్లో కొన్ని లాభ నష్టాలు కలిగేటువంటి కొన్ని పనులు చేసినాను. ఆ పనుల కోసం మళ్ళా అది సంస్కారాలుగా తయారవుతున్నాయి. అవి తయారైన తర్వాత ఈ శరీరం విడిస్తే ఇంకో శరీరంలో ప్రవేశిస్తున్నాను. వాటిని మళ్ళా తీసుకొని మళ్ళా వాటిని అనుభవానికి తెచ్చుకొని వాటి పనులు చేసి ఆ మంచి చెడ్డలు అనుభవించవాలని ఆ విధంగా చేస్తూ ఉంటాడు ఈ అజ్ఞాని అయినటువంటి ఈ జీవుడు. ఇప్పుడు దీంట్లోకి వచ్చినాడు కదా, జ్ఞానస్వరూపమైన ఈ జీవుడు ఇప్పుడు ఈ నేను అఖండమై సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మస్వరూపము అఖండమై ప్రకాశిస్తుందో ఆ బ్రహ్మము నా స్వరూపము. దాని నుండి నేను దీంట్లోకి ప్రవేశించినాను. ఇది జ్ఞానానికి సంబంధించింది, ఇది పరమాత్మకు సంబంధించిన విషయం. కాబట్టి అంతటా పరమాత్మ ఉన్నాడు. అంతటా ఉన్న పరమాత్మ నుండి నేను దీంట్లోకి నేను అని ఒక కాంతి మాదిరిగా ప్రవేశించినాను. అంతేగాని ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియాలు విని నేను కాదు. నేను ఎవరు అంటే అంతటా ఉండేటువంటి బ్రహ్మస్వరూపుణ్ణి. ఆ పరమాత్మ నా స్వరూపము, ఆ బ్రహ్మం నేను అని ఈ శరీరంలో ఉండంగానే ఈ శరీర భావాన్ని విడిచి ఆ బ్రహ్మభావం పొంది బ్రహ్మంతో ఏకత్వం పొందుతూ ఉంటాడు. జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఆ పరమాత్మను ఎందుకు విచారించమన్నాడు? గురువుల దగ్గరికి పోయి ఆ బ్రహ్మత్వాన్ని ఎందుకు తెలుసుకోమన్నాడు? ఇవన్నీ ఎవరికి వాళ్లకు తెలియవు కదా. వాళ్ళైతే శాస్త్రాలు చదివి ఉంటారు కాబట్టి ఇటువంటి వాడివి నీవు ఈ శరీరంలోకి ప్రవేశించినావు. నువ్వు అంతటా ఉండేటువంటి
అనంతమైన బ్రహ్మస్వరూపుడివి. ఆ బ్రహ్మస్వరూపం నుండి ఇంటికి ప్రవేశించినావు. ఇక్కడికి ప్రవేశించి ఇంకా నిన్ను మర్చిపోయినావు. నేను ఎవరైంది, నా స్వరూపం ఏదైంది మర్చిపోయినాను. దేహమే నేను అనుకున్నాను. దేహం నేను అనుకున్న తర్వాత నాకు ఈ ప్రపంచమంతా కనిపించింది. ఈ ప్రపంచమే సత్యం అనుకున్నాను. ఇంక ఇట్లా దీంట్లో కావాల్సిన అవి, నాకు కావాల్సిన కోరికలు అవి నెరవేర్చుకుంటూ ఈ శరీరంలో బతికినాను. ఎంతకాలం బతికినాను అంతకాలం నేను సంస్కారాలన్నీ తయారు చేసుకున్నాను. ఈ శరీరంలో ఉండి మళ్ళీ ఈ శరీరం వదిలినాను. ఈ శరీరం వదులుతూనే అవి తయారు చేసుకున్న కర్మలన్నీ ఉన్నాయి కదా, ఆ కర్మలన్నీ అనుభవించడానికి ఇంకొక శరీరంలో ప్రవేశించినాను. ఆ శరీరంలో ఇప్పుడు చేసినటువంటి అక్కడ అనుభవిస్తున్నాను. ఆ అనుభవంలో మళ్ళా కొన్ని తయారవుతున్నాయి. మళ్ళా తయారై మళ్ళా ఇంకొక శరీరము. ఈ విధంగా శరీరాలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఎంతసేపు ఈ శరీరం నేనన్నటువంటి అభిమానంతో వాడు పనులు చేసి ఆ పనులకు తగిన కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాడు. వాటి కోసం మళ్ళా ఇంకొక శరీరాన్ని పొందుతూ ఈ విధంగా జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అట్లా జన్మలు ఎత్తుతూ ఉండేటువంటి ఈ జీవుడు ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాడో, బ్రహ్మస్వరూపాన్ని అర్థం చేసుకొని నేను ఎవరు, నా స్వరూపమేమి, అంతటా ఉండేటువంటి ఏ బ్రహ్మస్వరూపం ఉందో అది కదా నా స్వరూపము అని తెలుసుకున్నాడు. బ్రహ్మ మాత్రంగా నిలిచినాడు. నాకేది వద్దు, నాకు ఈ జన్మలు వద్దు, ఇంకేది వద్దు, హాయిగా నా స్వరూపమైన ఏ బ్రహ్మముందో బ్రహ్మ మాత్రంగా నిలుస్తాను అనుకున్నాడు. బ్రహ్మమై నిలిచినాడు. ఆ విధంగా జీవన్ముక్తిని పొందుతున్నాడు. జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడు ఆ జీవన్ముక్తిని పొంది మళ్ళా శరీరం వదిలిన తర్వాత ఆ విదేహముక్తుడై ఆ బ్రహ్మమందే కలిసిపోతున్నాడు. మళ్ళా వీడికి జన్మ లేకుండా పోయినటువంటి మోక్షాన్ని పొందుతున్నాడు. యోగం అనగా జీవైశ్వర్య ఐక్యానుసంధానం. దీనికి అభ్యాసం అనగా తురీయ అవస్థను తెలుసుకొని తురీయ స్థితిని అభ్యసించుట. అంటే ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని అంతటా ఉన్న జ్ఞానస్వరూపమే ఇందులో ప్రవేశించింది. నేను అంటున్నాను, నేనంటూ ఈ ప్రపంచం సత్యం అనుకొని మర్చిపోయినాను కాబట్టి నేను ఎవరైంది ఇప్పుడు విచారణ చేసి తెలుసుకుంటున్నాను. నేను అంతటా ఉండేటువంటి పరబ్రహ్మస్వరూపానికంటే వేరైన వాడిని కాదు అని తెలుసుకున్నాను. తెలుసుకొని ఇంకా నాకు ఏది వద్దనుకున్నాను ఆ బ్రహ్మస్వరూపాన్నే చింతన చేసుకుంటూ బ్రహ్మ మాత్రంగా నిలబడి ఉన్నాను. ఎప్పుడు శరీరం ఎప్పుడన్నా పోని అనుకున్నాను, నా స్వరూపంలో నేను నిలిచి ఆ బ్రహ్మత్వాన్ని ధ్యానం చేసుకుంటున్నాను. అట్లా చేసుకుంటూ కొంతకాలానికి ఈ శరీరం వదిలినప్పుడు ఆ బ్రహ్మమందే ఏకత్వం పొందుతున్నాడు, మోక్షాన్ని పొందుతున్నాడు. ఇది క్రమక్రమంగా దృఢపడు. ఈ అభ్యాసము జీవన్ముక్తి సాధనమగు. ఇది క్రమంగా చేయగా ఈ విషయాన్ని తెలుసుకొని ఎవడు నిలిచి ఈ క్రమంగా ఈ పరమాత్మ స్థితిని అనుసరిస్తూ వచ్చినాడో, చేస్తూ వచ్చినాడో, కొంతకాలానికి ఆ పరమాత్మ స్వరూపమే తానై నేను బ్రహ్మము అని తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మస్వరూపుడు అవుతూ ఉన్నాడు. కొంతకాలానికి శరీరం పోతుంది, మళ్ళా బ్రహ్మస్వరూపమయ్యే నిలుస్తూ ఉన్నాడు. అట్లా జీవన్ముక్తిని పొందుతున్నాడు ముందు, తర్వాత విదేహముక్తిని కూడా పొందినాడు. ఆ విధంగా మోక్షాన్ని పొందుతున్నాడు ఈ జీవుడైనటువంటి వాడు అంటాడు. అకుంచనేన కుండలి వ్యాపి కవాటము ఉద్ఘాటయ మోక్షద్వారం విభేదయేత్. ఈ రెండు వాక్యములు హఠయోగమును గురించియే చెప్పినవి. ఇవన్నీ కూడా హఠయోగాన్ని గురించే చెప్పినాయి. ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ కూడా ముందు యోగం చెప్పినాడే,
ఆ యోగం ఏమిటిది అంటే హఠయోగాన్ని గురించి చెప్పింది. ఇప్పుడు చెప్పింది ఆ బ్రహ్మీ స్థితిని పొంది మోక్షాన్ని పొందేటువంటి